అనంతపురంలో ఎన్టీఆర్ అభిమానులు అలజడి సృష్టిస్తున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు బగ్గుమన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ఎన్టీఆర్ అభిమానులు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. క్యాంపు కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏ క్షణం ఏం జరుగుతోందోనని ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. నువ్వు వచ్చినప్పుడు ఆధారమైంది కదా మటన్ ఉపయోగించుకోకుండా ఉంటే హలో విజువల్ తీసుకోవాలంటే పోతాంటే అన్నట్టు అంటే నా విజయన్న నాని నువ్వు వచ్చినప్పుడు ఆధారమైంది కదా మటన్ ఉపయోగించుకోకుండా ఉంటే హలో విజువల్ తీసుకోవాలంటే పోతాంటే అన్నట్టు అంటే నా విజయన్న నాని నువ్వు వచ్చినప్పుడు అనంతపురంలో ఎన్టీఆర్ అభిమానులు అలజడి సృష్టిస్తున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు బగ్గుమన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ఎన్టీఆర్ అభిమానులు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. క్యాంపు కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి అటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి కూడా అటు అభిమానులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? భాగ్యశ్రీ, ఏదైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ తల్లి పైన చేసిన ఒక అవాంఛనీయ ఏదైతే వ్యాఖ్యలు ఉన్నారో దానిపైన దుమారం అనేది రేపుతోంది. అది చిలికి గాలివాన్ లాగా పెద్దది అవుతోంది. దీనికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను బహిరంగంగా వచ్చి క్షమాపణలు చెప్పాలనేది కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే ఆయన అనంతపురంలో అయితే లేరు, ఆయన విజయవాడలో ఉన్నట్టయితే సమాచారం. అదే సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూడా కలిసినట్టు కూడా సమాచారం అయితే వస్తోంది. అయితే ఈ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ తల్లి పైన ఆయన చేసిన వ్యాఖ్యలు అనేది
చాలా దారుణమైన వ్యాఖ్యలు అవి. ఏదైనా ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ పైన అతనికి ఒక కోపం కానీ ఏదైనా ఇది ఉంటే అతన్ని తిట్టొచ్చు, లేకపోతే అతని మీద ఏదన్నా అతను దూషణలు చేయొచ్చు, కానీ తల్లి మీద ఎవరి తల్లి పైన కానీ ఆ విధంగా దూషణలు చేయడం తప్పు అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు. ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణలు చెప్పాలని చెప్తారు. ఆ క్రమంలో ఆయన ఇంతవరకు కూడా బహిరంగంగా రావడం కానీ క్షమాపణలు చెప్పడం కానీ జరగలేదు. అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఆయన. అయితే దానికి వీళ్ళైతే సాటిస్ఫై కావట్లేదు. ఈ రోజు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే కార్యాలయంకి ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే ఏదైతే పోలీస్ భద్రత కూడా అధికంగా పెట్టడం జరిగింది, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. ఎక్కడైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అన్న అనుమానం ఎవరన్నా యువకుల పైన వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్లకి తరలిస్తున్నారు. ఇక్కడ ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పాటు పోలీసులు మొత్తం కూడా ఇక్కడ పహారా కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనలు సంఘటన జరగకుండా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడెక్కడ అనంతపురంలోకి ఎంట్రీ అవుతున్నా సరే అక్కడెక్కడే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం అనేది జరుగుతోంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సూర్య. హలో విజువల్ తీసుకోవాలంటే పోతారంటే అన్నొస్తారంటే విజయన్న